అకాడమిక్స్ కి పెద్దపీట వేస్తూనే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారండి. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళకి వివిధ రకాలుగా క్లబ్స్ అని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇంకొంతమందిని గైడ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నారని చెప్తున్నారు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ తోనే మాట్లాడేద్దాం, లేట్ ఎందుకు. మనతో పాటు స్పోర్ట్స్ క్లబ్ వారు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, మై నేమ్ ఇస్ మహేంద్ర. నేను వైజాగ్ నుండి వచ్చాను మేడం. నేను స్పోర్ట్స్ క్లబ్ లో ఉంటున్నాను ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఉంటారు మొత్తం స్పోర్ట్స్ క్లబ్ లో? ఇప్పుడు మెయిన్ క్యాంపస్ నుంచి మాకు కమిటీ ఉంటుంది, స్పోర్ట్స్ కమిటీ సెపరేట్ గా ఉంటుంది. మొత్తం డిపార్ట్మెంట్ అందరూ జాయిన్ అవ్వచ్చు. అసలు ఏం చేస్తారు స్పోర్ట్స్ క్లబ్ అంటే? ఇప్పుడు మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం అనుకోండి, కబడ్డీ పెడుతున్నారు అనుకోండి, మొత్తం లీడ్ చేయాలి. మొత్తం ఇప్పుడు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఏంటి అంటే ఎవరికి ఏం కాకుండా వాళ్ళ హెల్త్ అంతా మొత్తం కేరింగ్ గా చూసుకోవడం అదంతా ఉంటది. స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడానికి మాకంటూ ఇలాంటి కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ వీళ్ళు చేశారనమాట. ఓకే, మొత్తం ఎన్ని క్లబ్స్ ఉన్నాయి ఇలా? చాలా 34-45 దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టేట్స్ ఆడాము, మేము డిస్ట్రిక్ట్స్ ఆడాము. లాస్ట్ టైం మాది ఫస్ట్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు సెకండ్ టైం వచ్చి మేము స్టేట్స్ కూడా వెళ్ళాము. వెస్ట్ జోన్ నేషనల్స్ కూడా ఆడాము ఇక్కడ.